తర్వాత రోజు ఉదయం మహేష్ నిద్రలేచి చూడగా ఇంట్లో కుక్కపిల్ల కనిపించలేదు. మహేష్ కంగారుతో ఇంటి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి కుక్క పిల్లని వెతకసాగాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ కుక్క పిల్లని వెతుక్కుంటూ వెళ్ళాడు. అది ఎక్కడ కనిపించలేదు. మహేష్ చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి తన అమ్మానాన్నకి కుక్కపిల్ల కనపడటం లేదు అన్న విషయం ఏడుస్తూ చెప్పాడు. అలా మహేష్ స్కూల్కి వెళ్లకుండా, అన్నం తినకుండా కుక్క పిల్ల కోసం సాయంత్రం వరకు వెతికాడు. అయినా కూడా కుక్క పిల్ల దొరకలేదు. చాలా దుఃఖంతో, నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. మహేష్ ఇంటికి తిరిగి వచ్చిన కాసేపటికి కుక్కపిల్లను మహేష్ వాళ్ల నాన్నగారు తీసుకుని రావడం గమనించాడు. వెంటనే మహేష్ పరిగెత్తుకుంటూ వాళ్ల నాన్నగారి దగ్గరికి వెళ్లి కుక్కపిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టి వాళ్ల నాన్నగారికి ధన్యవాదాలు చెప్పాడు. తర్వాత మహేష్ వాళ్ల అమ్మగారు మహేష్కి మరియు కుక్కపిల్లకి తినడానికి భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత మహేష్ కుక్కపిల్లని తన బెడ్ మీదనే పడుకోబెట్టుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున మహేష్ నిద్రలేచి కుక్కపిల్లకి స్నానం చేపించి భోజనం పెట్టి తను కూడా స్కూలుకి రెడీ అయి ఆనందంగా స్కూల్కి వెళ్ళాడు.